గజపతి నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని శనివారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సరగడ రమేష్ కుమార్ ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్రంలో 9 గ్యారంటీలతో సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ను ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి గాదాపు కూర్మినాయుడు, మండల పార్టీ అధ్యక్షులు సిరిపురపు సురేష్, గురువులు, కన్వీనర్ కొల్లి ఈశ్వర్రావు పాల్గొన్నారు. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. జిల్లా అధ్యక్షుడిగా కూడా ఈరోజు అతన్ని అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏదైనప్పుడు కూడా గత 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో మనం బీజేపీ పరిపాలన చూస్తున్నాం. నరేంద్ర మోడీ అనేక అబద్ధాలు చెప్పి ఈ దేశంలో ప్రధానమంత్రి 2014 అనడం జరిగింది. మొదటగా నేను అధికారంలోకి వస్తే 2 కోట్లు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామన్నాడు. ఉద్యోగుల మాటే కాదు కదా, కనీసం దాని ఊసి వరకు ప్రస్తావన ఎక్కడ జరగలేదు. గజపతి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా దాదాపు అయినటువంటి నేను ఈరోజు మా డీసీసీ సరగడ రమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూసి మేము చేసిన ఇంతకుముందు ఏదైతే మేము పథకాలు మంచి పథకాలు ప్రజల్లోకి వెళ్ళే పథకాలు ఏవైతే మంచి ఉన్నాయో మళ్ళీ కొత్తగా మంచి పథకాలు పెట్టి ముందుకు వెళ్ళి మీ అమూల్యమైన ఓటును మా కాంగ్రెస్ పార్టీకి వేస్తారని, మీ అమూల్యమైన ఓటును మరి నాకు హస్తం గుర్తుకు వేస్తారని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.